ఓబద్య గ్రంథము. ఓబద్యకు కలిగిన దర్శనము. ఏదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఏదోము మీద యుద్ధము చేయుదుము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసితిని. నీవు బహుగా తృణీకరింపబడుదువు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందుల్లో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అచ్చటి నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. చోరులే గాని రాత్రి కన్నము వేయువారే గాని నీ మీదకి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకుందరు గదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల పరిగె ఏరుకొని వారికి కొంత ఉండనిత్తురు గదా. నేను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఏశావు సంతతి వారి సొమ్ము చూడబడును. వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు. వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు. ఏదోమునకు వివేచన లేకపోయెను. ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఏదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. తేమాను నీ బలాఢ్యులు విస్మయమొందుదురు. అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు. ఇక నేనెన్నటికి లేకుండా నీవు నిర్మూలమగుదువు. నీవు పగవాడివై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలిసి ఉంటివి గదా. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందమొంద తగదు. యూదావారి నాశన దినమును వారి స్థితిని చూచి నీవు సంతోషింప తగదు. నా జనులు ఆపద్దినమున నీవు వారి గుమ్మంలోనికి చొరబడతగదు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనతగదు. వారిలో తప్పించుకొనిన వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువతగదు. శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింపతగదు. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరూ నిత్యము త్రాగుదురు. తాము ఇక ఎన్నడూను నుండని వారైనట్లు వారేమియు మిగలకుండా త్రాగుదురు. అయితే సీయోను కొండ ప్రతిష్ఠితమగును. తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుందురు. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, ఏశావు సంతతి వారు మంటయు అగుదురు. ఏశావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందురు. ఏశావు సంతతి వారిలో ఎవడను తప్పించుకొనకుండా ఏశావు సంతతి వారు వారిలో మండి వారిని కాల్చుదురు. యెహోవా మాట ఇచ్చియున్నాడు. దక్షిణ దిక్కున నివసించువారు ఏశావు యొక్క పర్వతమును స్వతంత్రించుకుందురు. మైదానమందుండు వారు ఫిలిష్తీయుల దేశమును స్వతంత్రించుకుందురు. మరియు ఎఫ్రాయిమీల భూములను, షోమ్రోనునకు చేరిన పొలములను వారు స్వతంత్రించుకుందురు. బెన్యామీనీయులు గిలాదు దేశమును స్వతంత్రించుకుందురు. మరియు ఇశ్రాయేలు దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు సారెపతు వరకు కానానీయుల దేశమును స్వతంత్రించుకుందురు. యెరూషలేము వారిలో చెరపట్టబడి సెఫారాదునకు పోయిన వారు దక్షిణ దేశపు పట్టణములను స్వతంత్రించుకుందురు.
మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సీయోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాదే అగును.